మహేష్ అనుకుంటా. ఈ వాన ఏంటో కానీ వాటర్ మాత్రం జనాలందరూ పనులకి వెళ్ళకుండా శనివారం పూట శనివారం బాగా దెబ్బేసింది. ఏ జానీబాయ్ ఏంటి ఇప్పుడు వెళ్తున్నావేంటి వర్షంలో? చక్కగా మంచి సూట్ వేసావు. ఏంటన్నా ములక్కాయ పప్పా? ములక్కాయ సాంబార్లోకా తెలే? ఈ వర్షానికి సాంబారు, అప్పడాలు, పచ్చడి వేసుకొని తింటే కొద్దిగా బాగుంటుంది. శశి ఏంటి క్రికెట్కి వెళ్దామా? ఈ వర్షంలో క్రికెట్ ఆడితే భలేగా ఉంటుంది. ఏ పనికి ఎందుకు వెళ్ళలేదు? పనికి వెళ్ళలేదేంటి? చేసా చూడు, ఇక పెట్టారా? చెప్పేశాడు. ఇంక రాదు, ఆ స్పీడ్ బండి ఆపేసేసి సడన్గా. ఏంటన్నా పిచ్చి కింద రాళ్ళు పెడుతున్నారంట. అన్నా నీళ్ళు వచ్చినాయని ఎప్పుడు తెలిసినాయి అన్న మీకు ఇంట్లోకి? అప్పుడు చూసా. 6ంటికి లేచి అమ్మా అని అడుగుతున్నాడు. ఏంటంటే నీళ్ళు వచ్చినాయి అన్నాడు. నాకు కాలు పట్టేసింది. నాకైతే మా అమ్మ ఫోన్ చేసి అయ్యా ఇంట్లోకి వచ్చేసిన నీళ్ళు 3 గదుల్లోకి అని చెప్తుంది. ఏంటి ఇంట్లో రావడం ఏంటి, నీళ్ళు రావడం ఏంటంటే బండి వేసుకెళ్తే పాయకపురం దాకా వెళ్ళాము. వాటర్ వెళ్ళిపోయి ఆపేసి వచ్చి భవని పార్టీకి పెట్టాం. నీళ్ళుగా ఉన్నాయి పాయకపురంలోనే సిఎన్జి ఆటో ఆగిపోయింది. అక్కడ నుండి వచ్చింది. ఫోన్ చేయిపోయావా మా వాడికి? ఒకసారి ఫోన్ చేయి. ఎక్కడున్నారా ఏంట? దాంట్లో ఇగో బళ్ళు ఆగిపోయిన వీడియోలు ఉన్నాయి, లారీలు ఆగిపోయిన వీడియోలు ఉన్నాయి. సిఎన్జి బస్సు ఇదిగోండి ఇక్కడ ఒక మహేష్ అనే కుర్రాడు వస్తున్నాడు. ఈ కుర్రాడిని కొద్దిగా చూడండి. ఏంటి మహేష్ ఎక్కడికి బయలుదేరారు ఇద్దరు వర్షంలో? దేనికి? సాయంత్రం మీటింగ్. అరే మహేష్ ఏంటి వాటర్ అని వచ్చినాయి మీ ఇంట్లోకి? వచ్చినాయి, తెలియజేసాం సాయం చేస్తారేమో. ప్రభుత్వం వచ్చింది, మీరు సాయం చేస్తారు. దిలీప్ అన్న మీరు దేనికి ఆగర్రా? మీరు అంతా కంగారు లాగా ఉంది మీకు. ఎక్కడికి బయలుదేరా ఇప్పుడు? వర్షంలో ఎందుకు రా మహేష్? పదరా మనం కూడా వెళ్దాం అయితే ఒకసారి. మామూలుగా వీడియో చేద్దాం మా కాసేపు, బాగా చూసేద్దాం అంటే పదండి వెళ్దాం. మునిగిపోయిందా? కాదు మా కుర్రోడు ఒకటి ఫోన్ చేసి బండి పక్కన పెట్టు మహేష్. ఆయన ఎందుకు తీయలేదు?
వాటర్కి వెళ్ళావా లేకపోతే క్వార్టర్కి వెళ్ళా ఉన్నాడా ఏం కావాలి మనకు కావాలి